హలో బ్రదర్, ఇది విను. జాబ్లో జాయిన్ అయిన మొదటి నెల నుండే 45,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది. డిగ్రీ కంప్లీట్ చేస్తే చాలు. దీంతో పాటు కంప్యూటర్ ఆపరేటింగ్ కానీ, స్టెనోగ్రఫీ కానీ, షార్ట్ హ్యాండ్ కానీ, టైపింగ్ కానీ ఏ స్కిల్స్ ఉన్నవారైనా సరే అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ 60 years వరకు ఇచ్చారు. సో ఇది స్పెసిఫిక్గా ఒక డిస్టిక్లోని రిలీజ్ అయింది. మీరు ఏ డిస్టిక్ నుండి ఈ వీడియోని చూస్తున్నారో ఆ జిల్లా నేమ్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ మీ జిల్లాలోని కూడా ఇటువంటి పోస్టులు పడితే నేను కంపల్సరీగా దానికి సంబంధించి వీడియోని అప్లోడ్ చేస్తాను. అయితే డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అప్లై లింక్స్, డౌన్లోడ్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. కంపల్సరీగా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఎందుకంటే రోజుకి మనం 5 నుండి 6 జాబ్ పోస్టుల వరకు పోస్టింగ్ చేస్తూ ఉంటాం ఈ టెలిగ్రామ్ ఛానల్లో. కానీ యూట్యూబ్లో 1 లేదా 2 మాత్రం చేస్తాం. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే మీరు ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వరనమాట. 10th, ఇంటర్, డిగ్రీ ఏ క్వాలిఫికేషన్ తోటైనా జాబ్స్ డైలీ వస్తూ ఉంటాయి. సో ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి 12/3/2026 రిలీజ్ అయింది. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంచి 31/3/2026. టైం చాలా తక్కువ ఉంది. వీడియో క్లోజ్ చేసిన వెంటనే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ జాబ్కి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇది కూడా మనకి ఇక్కడ దరఖాస్తు విధానం క్లియర్గా ఇచ్చారు. అధికారిక ప్రొఫార్మా డౌన్లోడ్ చేయాలి పీడిఎఫ్. సో ఆ పీడిఎఫ్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆ పీడిఎఫ్ ఎలా ఉంటుందంటే ఇదనమాట, ఎలా ఉంటుంది. ఈ పీడిఎఫ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. అక్కడి నుండి డౌన్లోడ్ అయిన తర్వాత ప్రింట్ తీసుకోండి. తర్వాత మీరు డీటెయిల్స్ మొత్తం మీ బయోడేటా ఫిల్ చేయాలి. ముందుగా ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అతికించాలి. దాంతోపాటు గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ కూడా కంపల్సరీగా చేయించాలి. అప్లికేషన్ ఫాము ప్లస్ మీ యొక్క జెరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, ప్రూఫ్స్, అంటే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇలా అన్నింటినీ కూడా మనం అటెస్టేషన్ కంపల్సరీగా చేయించాలి. సో ఇక్కడ నేము, ఫాదర్స్ నేము, మేలా ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మొబైల్ నెంబరు, పర్మనెంట్ అడ్రస్, తర్వాత మీ క్యాస్ట్, క్వాలిఫికేషను, ఇంకేమైనా మీరు ఏదైనా సర్వీస్ చేస్తుంటే దానికి సంబంధించి, అది జ్యుడిషియల్ స్టాఫ్ అనమాట. ఇది జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి జ్యుడిషియల్కి సంబంధించిన ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే కంపల్సరీగా మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ తర్వాత ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. సో ఇలా సిగ్నేచర్ చేసిన తర్వాత దీంతో పాటుగా మనం అవసరమైన పత్రాలు జత చేసి ఈ కింద చిరునామాకి పంపించాలన్నమాట. అదేంటంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, PLR డిస్ట్రిక్ట్ జడ్జ్, అనంతపురం అనమాట. సో డేట్ కూడా ఇక్కడ మీకు చెప్పాను 31. సో ఈలోపే మీరు వెంటనే పోస్ట్ ద్వారా కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి, లేట్ చేయొద్దు. అయితే ఈ జాబ్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనకి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ నుండి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనమాట. అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి రిలీజ్ అయింది ఇది మెయిన్గా. సో ఇక్కడ రిలీజ్ అయిన నోటిఫికేషన్లో మనకి జాబ్స్ ఏంటంటే హెడ్ క్లర్క్ ఒకటి ఉంది, తర్వాత స్టెనోకమ్ టైపిస్ట్ అనే జాబ్ ఒకటి ఉందన్నమాట. సో ఈ జాబ్స్ మనకి బేసిక్గా కాంట్రాక్ట్ బేసే, కానీ శాలరీస్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటాయి. మనకి మ్యాక్సిమం 3 years వరకు ఎక్స్టెండ్ చేస్తారు కాంట్రాక్టు, కానీ మొదటి సంవత్సరంలో పెర్ఫార్మెన్స్ అనేది చూస్తారు. సో మీరు కరెక్ట్గా వర్క్ చేసినట్లయితే మీ వర్క్ పెర్ఫార్మెన్స్ చూసుకొని మీకు జాబ్ అనేది ఎక్స్టెండ్ చేస్తారనమాట. సో మనకి జీతం విషయానికి వస్తే హెడ్ క్లర్క్కి 44,570 రూపాయలు, అదే స్టెనోకమ్ టైపిస్ట్కి అయితే 25,220 రూపాయలు శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే హెడ్ క్లర్క్ అయితే మనం ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి. దీంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మంచిది, ఎంత ఇంపార్టెంట్ అని కాదు, ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తారనమాట. ప్లస్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో అనుభవం ఉంటే ముందుగా ప్రాధాన్యం ఇస్తారు. అదే స్టెనోకమ్ టైపిస్ట్కి అయితే డిగ్రీ కంపల్సరీగా చేసి ఉండాలి, టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్ కంప్లీట్ చేసి ఉండాలి, షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ హయ్యర్ కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ హయ్యర్ లేకపోతే లోవర్లో కూడా సెలెక్ట్ చేస్తారు. కంప్యూటర్పై పరిజ్ఞానం కొంచెం ఉండాలన్నమాట. ఈ కాలంలో అందరికీ కంప్యూటర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం, అందరూ అప్లై చేసుకోవచ్చు. అదే ఇప్పుడు ఏజ్ విషయానికి వస్తే 18 నుండి 65 సంవత్సరాలు అనమాట. ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకొని మ్యాక్సిమం 65 సంవత్సరాల లోపు ఉండే ఈ SC, ST, OBC అందరూ అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మనకి సెలక్షన్ విషయానికి వస్తే మనకి రిటర్న్ టెస్టు, టెక్నికల్ టెస్టు 2 కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఫిజికల్ ఫిట్నెస్, అంటే శారీరకంగా మానసికంగా ఫిట్గా ఉన్నామా లేదా అనేది కూడా మనల్ని గమనిస్తారనమాట. సో ఇవన్నీ క్వాలిఫై అయినట్లయితే మనల్ని జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో మీరు అప్లికేషన్ ఫామ్ పంపేటప్పుడు మీరు పెట్టుకోవాల్సినటువంటి సర్టిఫికేట్ జెరాక్సెస్ ఏంటి అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జెరాక్సెస్, టెక్నికల్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. 55 years వరకు ఇచ్చారు కాబట్టి రిటైర్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ రిటైర్మెంట్ డాక్యుమెంట్స్,
క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిట్నెస్ సర్టిఫికేట్, మీ లోకల్ డాక్టర్స్ దగ్గర మీరు ఫిట్నెస్ సర్టిఫికేట్ చాలా ఈజీగా తీసుకోవచ్చు. తర్వాత ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే వాటన్నిటిని గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించి ఇక్కడ చూపించిన అడ్రస్కి మీరు పంపించాలన్నమాట. ఇది నోటిఫికేషన్ మనకి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ నుండి రిలీజ్ అయింది. అప్లై లింకు, అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ లింకు అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. తర్వాత టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంది, అక్కడ జాయిన్ అవ్వండి. కామెంట్ సెక్షన్లో కూడా వీటన్నింటిని పిన్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.